ఎమ్మెల్యేల చెంచగాళ్ళందరూ ఇక్కడ ఇసుక ర్యాంపుల దగ్గర ఉండి మరి లారీకి 4,000 6,000 చెప్పిన వసూలు చేస్తున్నారు. నేనే కొనుక్కున్నాను. మేమే ఆన్లైన్లో ఎంతమంది తీసుకోగలుగుతారండి ఇసుక? ఒక రైతు కానీ లేకపోతే అసలు కంప్యూటర్లు ఎంతమంది ఉంటాయి? ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకోగలుగుతారు? ఆన్లైన్లో బుక్ చేయాలంట. ఆన్లైన్లో ఎవరు బుక్ చేయరు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఉచిత ఇసుక అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ చేస్తారు. కాబట్టి ఇంత అబద్ధాలు, ఇంత ఫాల్స్ ప్రామిస్లు, చేయలేని ప్రామిస్లు ఇవన్నీ చేసినా నీకు పాలించే అర్హత ఉందా? మరి ఇటువంటి మనిషికి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా అతన్ని ఓడించాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించడం ద్వారా జాగ్రత్త చంద్రబాబు, నువ్వు చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకోకపోతే చాలా ప్రమాదం. రేపొద్దున ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా నెగ్గమని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి.